మోంతా తుఫానుపై ముందస్తు చర్యలు భద్రతా ఏర్పాట్లతో సిద్ధంగా ఉన్నట్లు ప్రకాశం జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు తెలిపారు. జిల్లా పోలీస్ కంట్రోల్ రూమ్ ను సందర్శించి తుఫాన్ పరిస్థితులను ఎదుర్కొనేందుకు చేపట్టాల్సిన చర్యలపై పోలీస్ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. 24 గంటలు కంట్రోల్ రూమ్ డయల్ 100 పనిచేయాలని, ప్రజల నుంచి వచ్చే ప్రతి ఫోన్ కాల్ ను తక్షణమే స్వీకరించి సహాయక చర్యలు చేపట్టాలని ఎస్పీ ఆదేశించారు. సింగరాయకొండ మండలం పాకాల సముద్ర తీర ప్రాంతంలో పర్యటించారు. ఎస్డీఆర్ఎఫ్, అగ్నిమాపక, రెవెన్యూ, విద్యుత్ శాఖల అధికారులతో నిత్యం సమన్వయం చేసుకుంటూ సహాయక చర్యలు సజావుగా సాగేలాగా చూడాలని సూచించారు. లైఫ్ జాకెట్లు, రోప్లు, కట్టర్లు, జేసీబీలు, క్రేన్లు, ట్రాక్టర్లు వంటి సామగ్రిని పోలీసులు తమ పరిధిలో సిద్ధంగా ఉంచాలని ఆదేశించారు. వాగులు, కాలువలు, చెప్టాలు, నదులు ఉప్పొంగి ప్రవహించే సందర్భాల్లో కరకట్టలు తెగే అవకాశం ఉన్న ప్రదేశాలను గుర్తించి ముందస్తు చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈదురు గాలుల వలన స్తంభాలు, చెట్లు విరిగి రహదారులపై పడితే తొలగించి ట్రాఫిక్ సవ్యంగా కొనసాగించేందుకు డోజర్లు, జేసీబీలు, క్రేన్లు సిద్ధంగా ఉంచాలని జిల్లా ఎస్పీ తెలిపారు. స్టేట్ గవర్నమెంట్ దీనికి సంబంధించి హై అలర్ట్ ప్రకటించడం జరిగింది. దానికి సంబంధించి జిల్లా యంత్రాంగం అలాగే పోలీస్ శాఖ అంతా కూడా అప్రమత్తంగా ఉన్నారు. రానున్న 48 గంటలు 29 వరకు కూడా బాగా విస్తారంగా వర్షాలు పడతాయని చెప్పి మనకు వాతావరణ శాఖ నుంచి అలర్ట్ ఉంది. మన జిల్లాకు చూసుకున్నట్లయితే 6 మండలాలు ప్రత్యేకంగా కొంత ఈ సైక్లోన్కి ఎఫెక్ట్ అయ్యేటటువంటి మండలాలు. ఆ మండలాల్లో కూడా మనకు దాదాపు 20 రెవెన్యూ విలేజెస్లో కూడా ఈ సైక్లోన్ యొక్క ప్రభావం ఉండే అవకాశం ఉంది. సో దీనికి సంబంధించి పోలీస్ శాఖ నుంచి వీటన్నిటిలో కూడా మా పోలీస్ ఆఫీసర్స్, సంబంధిత జ్యూరిస్డిక్షనల్ అధికారులందరూ కూడా వాళ్ళ స్టాఫ్ తోటి దీనికి ప్రిపేర్డ్ అయి ఉన్నారు. అలాగే లోకల్ ఆఫీసర్స్కి జిల్లాలో వేరే సబ్ డివిజన్స్ నుంచి కూడా కొంతమంది అధికారులని పిలిపించి వాళ్ళకి ఎక్స్ట్రా ఫోర్స్ వాళ్ళకి ఇవ్వటం జరిగింది. స్టేట్ గవర్నమెంట్ దీని